నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మామూలు మనుషులు అంటే నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తప్పు చేస్తే పనిష్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు తప్పు చేస్తే ఏముంటుంది? ఇదే విషయాన్ని తెలుసుకుందాం. హర్యానాలోని హ్యాంగీ తహసీల్దార్ కమ్ మ్యారేజ్ రిజిస్ట్రారు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడంలో డిలే చేసినందుకు, అంటే 4 నెలలు డిలే చేసినందుకు 6,000 రూపాయలు సంబంధిత మ్యారేజ్ రిజిస్ట్రార్ కమ్ హ్యాంగీ తహసీల్దారు పే చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా మ్యారేజ్ సర్టిఫికేట్ ఇవ్వడంలో డిలే చేసినందుకు మ్యారేజ్ రిజిస్ట్రార్ కాస్ట్ కట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సదరు కలెక్టర్ గారు. తన తండ్రి మార్చి 22, 2025 నాడు చనిపోతే ఫరీదాబాద్ మ్యారేజ్ రిజిస్ట్రార్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చాడు డెత్ సర్టిఫికేట్ బదులు. ఈ విధంగా తప్పు ఇచ్చినందుకు చాలా సీరియస్ అయింది. సంబంధిత ఆఫీసర్ నెగ్లిజెంట్గా మిస్టేక్గా బర్త్ సర్టిఫికేట్ బదులు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడం కూడా జరిగింది ఒక పిల్లవాడి పేరుతో. ఇట్లా సంబంధిత ప్రభుత్వ ఉద్యోగి తప్పు సర్టిఫికేట్ విడుదల చేసినందుకు 3,000 రూపాయల నష్టపరిహారం సంబంధిత ఆఫీసర్ పే చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్చి 22, 2025 నాడు తన తండ్రి చనిపోయాడు, డెత్ సర్టిఫికేట్ ఇమ్మని అప్లికేషన్ ఫైల్ చేస్తే బై మిస్టేక్ ఒక పసిపాప బర్త్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా తమ సర్టిఫికేట్లు ఇచ్చినందుకు 6,000 రూపాయలు సంబంధిత క్లర్క్ పే చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇట్లా పొరపాటున ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో లాగా తప్పు చేస్తే దులిపేసుకోవడానికి లేదు, ఖర్చులు కట్టాల్సిందే, జేబులోంచి కట్టాల్సిందే, తమ జీతాన్ని నుంచి కట్టాల్సిందే. అందుకని ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఏదైనా పని చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. తప్పులు చేయకుండా ధర్మంగా ఉంటే వాళ్ళు కూడా డ్యూటీ చేసినట్టే ఉంటుంది, ఏ తప్పులు ఉండవు.